జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల యొక్క మాస ఫలితాలు. ఈ జూలై నెలలో గోచారంలో ఉన్న గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలో మంగళ సంచారం ఈ మాసం మొత్తం కూడా మంగళ సంచారం వృషభ రాశిలో ఉంటుంది. రవి సంచారం మిథున రాశిలో 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో రవి సంచారం ఉంటుంది. 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగిస్తారు. అప్పుడే మనకి ఇంకా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో ఆయన సంచారము కర్కాటక రాశి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. శుక్రుడు ఈ వారం మొదట్లో 5వ తారీఖు వరకు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 5వ తారీఖు నుంచి ఆయన సంచారాన్ని సింహరాశిలో ఉంటుంది. ఆయన సంచారం సింహరాశి, శుక్రాచార్యుల వారి సంచారం సింహరాశిలో ఉంటుంది. గురు భగవానుడు సంచారము కర్కాటక రాశిలో ఉంది. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుని సంచారము. శనేశ్వరుడి సంచారము ఈ మాసం చివర్లో ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇదే ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఇది ఈ మాసము గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ మాసంలో ఉన్న ఈ గోచార గ్రహస్థితుల్ని అనుసరించి ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోతున్నాయి. అలాగే ఈ మాసము గోచారంలో గ్రహ గమనాలు ఎలాగున్నాయి అంటే మంచి స్థానాల్లో ఉన్నాయా, ఏదైనా జాగ్రత్తలను సూచిస్తున్నాయా, ఏదైనా శుభత్వాన్ని సూచిస్తున్నాయా? ప్రత్యేకాంశం ఏంటంటే గోచారంలో ఈ మాసం చివరిలో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం దీని మీద మళ్ళీ మనం సపరేట్ గా ఒక వీడియోలో నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది కొంతమందికి చాలా బాగా ఉంటుంది. ఏళ్ళలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది ఇప్పుడు వక్రగతి. అష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది, అర్ధాష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ అనుకోండి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి అది ఈ మాసం చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కంటక శనిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇది మోస్ట్ స్పెషల్ అంశము గోచారంలో. ఇంకొకటి ఏంటంటే మనందరికీ తెలిసిన దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఆయన సంచారము, రవి కూడా ఈ మాసం మధ్యలో కర్కాటక రాశిలోకి రావడం అన్ని మాసాల్లోకెల్లా అన్ని రాశుల్లో ఆయన సంచారం కంటే కూడా దేవగురువైన బృహస్పతి సంచారము కర్కాటక రాశిలో, ధనుసు రాశిలో మీన రాశిలో ఈయన సంచారం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈయన సమక్షంలో సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో ప్రవేశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇది చాలా మంచిది. దీని గురించి కూడా మనం ఒక వీడియోలో నేను చెప్తాను. దక్షిణాయన పుణ్యకాలం ఈ సంవత్సరం ఎంత సిగ్నిఫికెంట్ గా ఉంది, దీన్ని మనందరం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుతున్నాం. మొత్తానికి అయితే ఇవి ఈ మాసంలో ఉన్న గోచారంలో ఉన్న ప్రత్యేక అంశాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు శుభత్వాన్ని సూచిస్తుంది కదా. శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం కొన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పాను కదా. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళకి, అష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, కంటక శనిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఊరట ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వృషభ తులా రాశుల వాళ్ళకి కొంత ప్రతికూలం పూర్తిగా అని చెప్పను, అలాగని అనుకూలంగా కూడా ఉండదు, అలా ఉంటుంది. ఇవి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు. అలాగే ఇప్పుడు గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము మీ రాశి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి బలం చాలా బాగా ఉండడం వల్ల ఇది మీకు చాలా అనుకూలతని కలిగిస్తుంది. అలాగే మీకు తృతీయంలో ఈ వారం మొదట్లో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంటుంది. కంటక శని నుంచి ఈ నెల చివరి నుంచి విముక్తి అవబోతూ ఉన్నారు. ఈ కంటక శని ఏంటంటే చాలా పాలిటిక్స్ ఒక 2 years నుంచి చూస్తూ ఉన్నారు. కానీ అలానే మీరు అడ్జస్ట్ అయ్యి ఉంటున్నారు, సహనం వహిస్తున్నారు. మీ చుట్టూ ఉండే వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు ఒక్కొక్కసారి. అంటే మిమ్మల్ని ఇప్పుడు వెరైటీ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఎవరైతే ట్రిగర్ చేస్తూ ఉంటారో, ఎవరైతే హెరాస్ చేస్తూ ఉంటారో వాళ్ళే వచ్చి అడుగుతారు మిమ్మల్ని ఎలా భరిస్తున్నారు ఇదంతా, హౌ అని చెప్పి.
అది మీకు ఇంకా అంటే వాళ్ళని చూసి నవ్వాలా లేకపోతే జాలి పడాలా అర్థం కాని సిచ్యువేషన్ అన్నమాట. చేసేదంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారా అని అనుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చూస్తూ ఉన్నారు ఇప్పుడు. అది పాలిటిక్స్ రూపంలో కావచ్చు, వేరే వేరే విధాలుగా అయినా కావచ్చు. ఈ మాసం నుంచి దాని నుంచి బయటపడతారు మీరు. ఈ మాసం చివరిలోంచి మీకు ఊపిరి తీసుకునే పరిస్థితుల్ని గోచారంలో మెయిన్ గా శనీశ్వరుడు ప్రసాదిస్తున్నాడు. ఆయన వక్రగతిలోకి వెళ్ళడము మీకు ఒక బిగ్ రిలీఫ్, ఊరట. ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టారంటే ఆయన మీకు లాభస్థానంలోకి వచ్చేస్తారు నెక్స్ట్ ఇయర్. సో అప్పుడు ఇంకా చాలా బాగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఒక ఊరట, ఒక సినిమా చూస్తున్నప్పుడు బాగా హీట్ ఆఫ్ ద మూమెంట్ ఉన్నప్పుడు ఒక కామెడీ సీన్ లేదంటే ఒక పాట పెట్టి డైరెక్టర్ ఆడియన్స్ ని రిలాక్స్ చేసినట్టు ఇప్పుడు భగవంతుడే కదా మనందరికి డైరెక్టర్, ఆయన మిమ్మల్ని రిలాక్స్ చేస్తూ ఉన్నారు. ఇలాగ మీకు అంటే ఇంక ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అందరికీ వర్తిస్తుంది కదా. ఊరట లభిస్తుంది అంటే ఫైనాన్షియల్ గా కూడా బాగుంటేనే కదా ఊరట, మనశ్శాంతి, ఆరోగ్యపరంగా కూడా హాయిగా ఉంటుంది. మెయిన్ ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉన్నా కూడా మానసిక ప్రశాంతత, మానసిక ఆనందం వల్ల శరీర ఆరోగ్యం బాగా బలపడుతుంది. బాగా అంటే మీకు అసలు అది ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్య ఇబ్బందులు అవి ఉన్నట్టు కూడా మీకు తెలియకుండా చక్కటి అవకాశము ఈ మాసంలో ఉన్న గోచర గ్రహ స్థితులు కలగజేస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులు ఉద్యోగం చేంజ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ చేంజ్ చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా చాలా మంచి చక్కటి శుభ సమయము. వ్యాపారంలో అభివృద్ధి చాలా బాగా ఉంటుంది. మంచి ఇది మీరేంటంటే ఈ ఈ మాసం నుంచి బాగా క్రేవింగ్స్ ఉంటాయి. స్వీట్స్ ఎన్ని తినాలనిపిస్తుందంటే మీ ఇంటికి ఎక్కువ మంది రావడం, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తల ఒక స్వీట్ బాక్స్ తీసుకురావడం, లేదా అనుకోకుండా మీరే తెచ్చుకోవడం, ఇలాగా అనుకోకుండా ప్లాన్డ్ అన్ప్లాన్డ్ స్వీట్స్ ఎక్కువ తింటారు. పోనీ మీకు ఇష్టమై తింటారా అంటే అది కూడా ఇష్టమైన వాళ్ళే తింటారని కూడా కాదు, ఏదో అక్కడ ఉంది కనిపిస్తూ ఉంది తినేస్తారు. కొంత వైట్ పుటాన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అంటే ఇప్పుడు కొన్నిసార్లు అవుట్ ఆఫ్ క్రేవింగ్స్ తింటాం. ఇప్పుడు అవుట్ ఆఫ్ క్రేవింగ్స్ అని కూడా చెప్పడానికి లేదు, జస్ట్ అలాగా టీవీ చూస్తున్నో లేదా ఫోన్ చూస్తున్నో అది మీకు ఇష్టమైందైనా కాకపోయినా అలా పంట కిందకు వేసుకొని దానివల్ల వెయిట్ కొంత పుటాన్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల మీరు తీసుకునే స్వీట్స్ ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఎస్పెషల్లీ టీనేజర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం వెయిట్ పుట్టాన్ అవడం మీ వయసు వాళ్ళకి మంచిది కాదు, ఏ వయసు వాళ్ళకి కూడా మంచిది కాదు. కాబట్టి కొంత ఒక గ్రిప్ ఉంచుకోండి. మీరు తినే స్వీట్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి, ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి ఏం స్వీట్స్ తింటున్నారు ఏంటి అనేది. సెకండ్ హౌస్ జూపిటర్ స్వీట్స్ ని కన్జ్యూమ్ చేపిస్తాడు. సో బీ కేర్ఫుల్ ఇన్ దట్. మా వ్యాపారస్తులకు వ్యాపారం చాలా చాలా చక్కగా సాగుతుంది. ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. అలాగే సంతానానికి సంబంధించి కూడా అనుకూలతలు చాలా చక్కగా ఉన్నాయి. సంతానం యొక్క పురోభివృద్ధి మీరు చూస్తారు. సంతానంతో అంటే మీ పిల్లలతోటి ఎక్కువగా ఇంటరాక్షన్స్ ఉంటాయి ఈ మాసంలో. మీకు హెల్తీ ఇంటరాక్షన్స్ ఉంటాయి మీ ఫ్యూచర్ గురించి. అంటే వాళ్ళు మీతో ఇంటరాక్షన్ చేసే వయసులో ఉంటే కనుక ఒక స్టేజ్ ఊహ తెలిసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది ఉంటుంది. లేకపోతే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళతో ఆడుకుంటారు అంతే. అక్కడ విషయం మారుతుంది కానీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయడం అయితే కామన్ గా మిగులుతుంది. ఇది ఈ మాసం యొక్క గోచర గ్రహ స్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము, మనము గోచరంలో ఉన్న గ్రహ స్థితుల గురించి మొత్తం చూసాము, ఎలా ఉంటాయి ఫలితాలు కూడా మనం చూసాము. ఇందులో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ఒక చాలా మంచి విషయము. అంటే వక్రగతిలోకి ఆయన వెళ్ళేది కుంభరాశిలోకి అవ్వడం వల్ల, అంటే కుంభరాశి వైపే కాబట్టి ఇది ఒక మంచి విశేషాంశము. అందువల్ల దీనిలో అన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, శనేశ్వరుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అందున ప్రత్యేకించి ఏలినాడు శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, కంటక శని ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది ఎవరెవరో నేను చెప్తాను. ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కుంభరాశి, మీనరాశి వాళ్ళకి ఏలినాడు శని ఉంది, కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని ఉంది, అలాగే మేషరాశి వాళ్ళకి కూడా ఏలినాడు శనిలోనే ఉన్నారు. అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళు ఎవరు? ధనుసు రాశి వాళ్ళు. అష్టమ శనిలో ఉన్న వాళ్ళు సింహరాశిలో ఉన్నవాళ్ళు. కంటక శని ఎవరికి ఉంది? మిథున రాశిలో ఉన్న వాళ్ళకి. సో ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన రాశులు లగ్నాల్లో ఉన్న వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని, కంటక శని ఇవన్నీ ఉన్నాయి.
ఇది దీంట్లోంచి ఇప్పుడు బయటపడటానికి మంచి సమయము. అంటే తర్వాత ఇప్పుడు ఏలినట్స్ అని కుంభరాశి వాళ్ళకి అయిపోతుంది అనుకోండి నెక్స్ట్ ఇయర్. కానీ మీనరాశి వాళ్ళకి ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే దీంట్లోంచి ఇంకా మీనరాశి వాళ్ళు అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా అయిపోతుంది, కంటక శని మిథున రాశి వాళ్ళకి అయిపోతుంది. సో మేజర్ గా మీనరాశి వాళ్ళకి, మేష రాశి వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. ఇప్పుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇబ్బందులు లేకుండా కర్మకారకుడు కాబట్టి మనకి సమన్వయం చేసే గ్రహం కూడా, అన్ని గ్రహాలు సమన్వయం చేసిన సాటర్న్ కొంచెం ప్రతిదీ కూడా లెక్కలు కరెక్ట్ గా తెలుస్తారు కాబట్టి మనం చేసుకోవాల్సిన శనేశ్వరుడికి సంబంధించిన పరిహారమే చేసుకోవాలి. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు మీ ఇంటి దగ్గర ఏదన్నా భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయాన్ని దర్శించి రావడము, అలాగే విష్ణుమూర్తి ఆరాధన లేదా పరమశివుడికి ప్రతిరోజు సాయంత్రం పూట ఈ మాసం మొత్తం కూడా చేసుకోవడము, లేదా మీరైనా సరే అభిషేకం చేసి రావడము, ఈ మూడిట్లో ఏదైనా చేయవచ్చు. అసలు ఇవేం చేయలేమని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీకు ఏ గుడి కుదిరితే ఆ గుడికి చెప్పులు లేకుండా కాళ్ళకి వీలుంటే, మీకు అవకాశం ఉంటే కనుక కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అవకాశం లేని వాళ్ళు అంటే కొంతమందికి షుగర్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా నడవలేరు. సో అలా మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటే చెప్పులు వేసుకొని వెళ్ళవచ్చు. బట్ వీలుంటే ఈ మాసం మొత్తం కూడా ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు కుదిరితే ఒకటే టైంలో దర్శనం చేసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఒకటే టైంలో చేసుకోవడానికి కుదరలేదు, మీరు పొద్దున్న సాయంత్రము మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసి శుచిగానే వెళ్ళాలి దేవాలయానికి. ఉదయాన్నే అయితే స్నానం చేసి ఉదయాన్నే అయితే ఇంకా బెస్ట్. సో మీకు ఏ టైంలో కుదురుతుంది ఆ టైంలో మీరు దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా చేసుకోవచ్చు, లేదా రోజు లలిత సహస్రనామం చదివినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీటిలో ఏదైనా చేసుకుంటే కనుక శనేశ్వరుడు మంచి ఫలితాల్ని ఇవ్వడానికి చాలా చక్కటి, అంటే ఇప్పుడు ఉన్న ఈ వక్రగతిలో ఉన్న శనేశ్వరుడు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అందరికీ కూడా అవకాశం చక్కగా ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులను అనుసరించిన ఫలితాలు, అలాగే తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం. ఇలాగా మనందరం కూడా భగవత్ కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా పరమశివుణ్ణి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.